ప్రారంభించడానికి వస్తూ ఉన్నారు, బయలుదేరారు. పావుగంట అయింది, ఆయన వస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన వచ్చేదానికి ముందుగానే మనం సాంస్కృతిక విభాగంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మన ఆంధ్రాలో ముఖ్యమైనటువంటి కళ కూచిపూడి. కాబట్టి ఆ యొక్క కూచిపూడి నృత్య ప్రదర్శన చేయడానికి శ్రీ సీతారత్నాల వెతికల నృత్య వేదిక జగ్గంపేట వారిచే శ్రీ మడుపూడి విజయలక్ష్మి గారి యొక్క శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన కార్యక్రమం ప్రారంభమవుతుంది. వారి సాధారణంగా పిల్లలందరినీ కూడా సాధారణంగా వేదికలకి రావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం.
हस्ताय सनातनाय यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय सुदिव्यदेहाय दिगम्बराय तस्मै यकाराय नमः शिवाय सुदिव्यदेहाय दिगम्बराय तस्मै यकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय గారి యొక్క ప్రవచన కార్యక్రమాన్ని కాట్రోలుపల్లిలో ప్రారంభం చేయాలి, కాట్రోలుపల్లిలో వారి చేత ప్రసంగం చేయించాలి అని రమేష్ స్వామి, ఎడ్లపల్లి రమేష్ స్వామి కోరిక మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గిడియాల సూరిబాబు గారు, అలాగే సముద్ర ఫ్రెండ్స్ గణేష్ గారు, తమ్మన దత్తు గారు నిలిచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేయడానికి ముందుకు వచ్చారు. తద్వారా అనేక మంది గ్రామస్తులు, గ్రామ పెద్దలు అందరూ కూడా సహకరించి కాట్రావులపల్లి గ్రామానికి మంచి పేరు వస్తుంది. అలాగే దాంతోపాటుగా గురువుగారు మన ఊర్లోకి వస్తే మన ఊరంతా కూడా పునీతం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి దగ్గర నుంచి కూడా ఎంతో కొంత సహాయ సహకారాన్ని ఈ యొక్క కార్యక్రమానికి అందజేసినందుకు ముఖ్యంగా గ్రామస్తులందరికీ కూడా, గ్రామంలో నివసించే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమం గురించి చిన్న వివరం చెబుతూ ఉన్నానండి. కాగంటి కోటేశ్వరరావు గారిని కాట్రావులపల్లి గ్రామం తీసుకురావాలండి అని అక్కడ సంకల్పం చేశాడు. స్వామి, నువ్వు శబరిమల ఆలయంలో అయ్యప్ప స్వామి వారి దగ్గర నువ్వు ఏదైతే సంకల్పం చేసావో ఈ సంకల్పం ఉత్తినే పోదు, వృధా పోదు, తప్పకుండా చేద్దాం అని చెప్పి అప్పటి వరకు కూడా మాకు అగ్నికి వాయువు నీరు తోడినట్లుగానే రమేష్ స్వామి వారికి గిడియాల సూరిబాబు గారు, అలాగే సముద్ర ప్లస్ గణేష్ గారు తోడుగా ఉండేవారు. ఈసారి నీ బలం సరిపోవట్లేదురా బాబు, నీకు ఇంకంత మరింత బలం కావాలని చెప్పి తమరు దత్తు గారిని పురమాయించారు. తమరు దత్తు గారు కూడా తోడయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రయత్నం చేశాం. ఇదే చాగంటి కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళితే ఆయన ఖాళీ లేదు, తర్వాత చూద్దాలే అని పంపించారు 2 సంవత్సరాల క్రితం. 2 సంవత్సరాలుగా వెళుతూ ఆ మార్గంలో ఎప్పుడైతే వెళతామో ఆ గుమ్మం బయట నమస్కారం చేసి, గురువుగారు మాకు సమయం ఇస్తే బాగుండు అని చెప్పి గుమ్మం ముందు దండం పెట్టుకుని వెళ్ళిపోయిన రోజులు బోళ్ళు ఉన్నాయి. కాకినాడ ఏ పని మీద వెళ్ళినా సరే ముందు చాగంటి కోటేశ్వరరావు గురుగారి యొక్క ఇంటికి వెళ్ళడం, గుమ్మం బయట దండం పెట్టడం, కోటేశ్వరరావు గారు మనకు సమయం ఇస్తే బాగుండు అని చెప్పి దండం పెట్టుకుని కార్యక్రమానికి వెళ్ళేవాళ్ళం. ఆ రకంగా 1కి 10 సార్లు ప్రయత్నం చేయగా పలానా రోజు రండియా, పొద్దున సాయంత్రం 4 గంటలకల్లా రండి అనే స్థితికి వచ్చాం. కార్తీక మాసంలో ఒకే ఒక్క రోజు నేను నా యొక్క వ్యక్తిగత కారణాల రీత్యా 1 తారీఖు నేను అట్టే పెట్టుకున్నానయ్యా, అది మీకు ఇస్తాను, కానీ ఏర్పాటు చేసుకోగలరా అని అడిగారు. అప్పటికి సమయం సరిగ్గా 9 రోజులే ఉంది. చేసుకోగలరా అని అడిగారు. అలాగే గురువు గారు తప్పకుండా ఏర్పాటు చేసుకుంటామండి, దాటితే మళ్ళీ గురువుగారు వస్తారో లేదో అని చెప్పేసి అనుమానం వచ్చి వెంటనే ఏర్పాటు చేసుకుంటామండి అని చెప్పాం. 9 రోజుల వ్యవధి. ఇక్కడ ఏర్పాట్లు పూర్తయిపోయాయి. 7వ రోజు సాయంకాలం ఫోన్ చేశారు, సరిగ్గా 2 గంటల 14 నిమిషాలు. మా స్వామికి నిన్న కూడా గుండెలో అదిరిపోయేలా కొట్టేసుకున్నారు. 2 గంటల 14 నిమిషాలు వచ్చే వరకు కూడా 2:14కి ఫోన్ చేసి, గురువుగారు మనకి తుఫాన్ వచ్చే పరిస్థితి ఉంది కదా, టీవీ పెడితే అన్నింటిలోనే అలాగే చెప్తున్నారు, మందా తుఫాన్ వస్తుంది, కాబట్టి ఈ తుఫాను వల్ల మీరందరూ ఇబ్బంది పడతారు, దయచేసి ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోండి అని చెప్పి ఒక బాంబు పేల్చారు. పేల్చగానే మా అందరికీ కూడా బుర్రలు పనిచేయలేదు. వెంటనే 3:15కి గురువుగారింటికి వెళ్ళిపోయాం. వెళ్ళి గురువుగారిని ఏం చేయాలని అడిగితే ఆయన కూర్చోబెట్టి, ఏమయ్యా కాట్రావులపల్లి అంటే నాకు ఏమైనా కక్ష ఏంటయ్యా, మీరందరికీ కొన్ని వేల ప్రసంగాలు ఇచ్చాను, అన్ని వేల ప్రసంగాలు ఇవ్వడంలో నాకేమైనా కాట్రావులపల్లి ఉంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది, కాబట్టి నేను వచ్చి మీకు కడుపు నిండా చెప్తాను, కంగారు పడకండి, కానీ ఇది సమయం కాదు. ఎందుకంటే ప్రభుత్వం అనేక రకాలుగా చెబుతోంది, ఈ సమయంలో మనం బయటికి వెళ్ళడం మంచిది కాదు, కాబట్టి నాకు ప్రోటోకాల్ వ్యవస్థ కూడా ఉంది, కాబట్టి ఈ సమయంలో నన్ను బయటికి వెళ్ళొద్దు అని కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి మీరు ఈ ప్రయత్నాన్ని వాయిదా వేసుకోండి అని చెప్పారు. ఈ ప్రయాణాల సమయంలో కూడా అందరికీ కూడా ఇబ్బంది కలగకుండా జాగ్రత్త చేసుకుందాం అన్నారు. కాబట్టి గురువుగారు ఎప్పుడు వస్తారో అప్పటి వరకు స్వామివారి దీక్షలను ఉండిపోతాను. నేను ఉండిపోయి గురువుగారు వచ్చిన తర్వాతే నేను ఇరుముడి ఇస్తాను, అప్పుడు దాకా ఇలా దీక్ష ఉండిపోతానని చెప్పి రమేష్ స్వామి అలా దీక్షలను ఉండిపోయాడు. ఒక్కసారి వారి యొక్క దీక్షకి అందరూ కూడా చప్పట్లు కొట్టవలసిందే కోరుతున్నా. దీక్షగా ఈ కార్యక్రమాన్ని నడిపించడానికి రమేష్ స్వామి ముందుండి, రమేష్ స్వామితో పాటుగా గణేష్ గారు, అలాగే సూరిబాబు గారు, తమర్ దత్తు గారు
అందరి యొక్క కళాకార ధ్వనుల మధ్య ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి విషయాన్ని మన ఎడ్డపల్లి రమేష్ని సభావేదిక మీదకి వచ్చి ఒకసారి ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, అలాగే మా గురువులకి, ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నామండి. అసలు నిజంగా ఎంతమంది వస్తారో, నేను ముందుసారి ఆగిపోయింది కదా, ఇంతమంది వస్తారా అన్న టెన్షను అసలు స్టార్టింగ్ నుంచి కూడా ఉందండి. అయినా సరే అందరూ వచ్చి, అంటే మా ఊరి నుంచే కాకుండా చుట్టుపక్కల ఇంచుమించు 15-20 మంది గ్రామాల నుంచి కూడా ఇక్కడికి అందరూ వచ్చారు. అందరికీ ధన్యవాదాలండి. కోటేశ్వర గారు వచ్చేస్తున్నారు, మా కళ నెరవేరుతుంది. దీనికి అనుకున్నాం కానీ అంత ఈజీ కాదండి నిజంగా. డబ్బులైతే నా దగ్గర రూపాయి లేదండి, రూపాయి ఇవాళ కూడా రూపాయి లేదు. నాకు అన్ని రకాలుగా కూడా ఆర్థికపరంగా అనే కాకుండా మేము ఉన్నామని చెప్పేసి నాకు సహకారం చేసిన మన సూర్యస్వామి గారికి, గురుస్వామి గారికి నిజంగా ఈ కార్యక్రమం కాదండి, ఏ కార్యక్రమం చేసినా ముందుంటారు. అలాగే మా సముద్ర గణేష్ స్వామి గారు, వీరికి కూడా నాకు నా స్నేహితుడే కానీ గణేష్ స్వామి నిజంగా నాతో పాటుగా వాళ్ళు కూడా దీక్ష తీసుకున్నట్టే చేశారండి. స్వామి శరణం నిజంగా అప్పుడే అయిపోయింది దీక్ష అనిపిస్తుందండి. ఎందుకంటే 78వ రోజు అండి. నేను అసలు అనుకున్నాను ఇప్పుడు అసలు ఇవాళ ఇస్తారు అప్పుడు ఇస్తారని కూడా నేను అనుకోలేదండి. ఏప్రిల్, మే, జూన్ నెలలో ఇచ్చేస్తారు. నిజంగా గురువుగారు చెప్పినట్టు ఏమనుకోకపోతే 2 నిమిషాలు చెప్తానండి. ముందు మాటలు రాలేదు, ఇప్పుడు మాట్లాడుతుంటే విషయాలు చెప్పాలనిపిస్తుంది. సరిగ్గా 2 సంవత్సరాల క్రితం అండి, శబరిమల అయ్యప్ప స్వామి గోడ పక్కనే గురువుగారిది, మన అయ్యప్ప స్వామి గురువుగారిని శబరిమల వెళ్ళినప్పుడు గురువుగారు మీతో మాట చెప్పారు, ఇలా 2 కూర్చోండి అంటే ఆ స్వామిగారు అన్నారండి, ఇలా ఓరగా చూసి మళ్ళీ ఏం పెడుతున్నారు అని అడిగారండి. అంటే అప్పటికి 2 సంకల్పాలు అయినాయండి శబరిమలలోనే. 2 సంకల్పాలు. ఒక సంకల్పం ఇక్కడ ఉన్నటువంటి అయ్యప్ప స్వామిని తీసుకెళ్ళి శబరిమలలోని అయ్యప్ప స్వామి వారి పక్కన కూర్చోబెట్టి అయ్యప్ప స్వామి వారితో నెయ్యాభిషేకం చేయించి అక్కడ మేలుశాంతి గారితో తీసుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ పీఠం ఏర్పాటు చేయడం జరిగిందండి. మీ అందరి సహకారంతో భిక్షలు పెట్టాం, వడిలు పెట్టాం, పూజలు చేసామండి, మాలలు ఇచ్చాం, అందరి సహకారంతో అండి. మా గ్రామస్తులు, మా ఊరి పెద్దలందరూ కూడా నేను ఏం చేయగలను అనిపించిందండి. నా దగ్గర ఉన్న ఒకే ఒక మంత్రం ఏంటంటే, దీక్ష స్వామివారు ఆయన వచ్చే వరకు కూడా దీక్షలో ఉండిపోదామా, దీక్ష చేద్దాం అనిపించిందండి. అనిపించిన వెంటనే నా పెళ్ళి అయిపోయింది కాబట్టి నా భార్య మాత దగ్గరికి వెళ్ళి, మాత గురువుగారు వచ్చే వరకు నేను దీక్షలో ఉండిపోదాం అనుకుంటున్నాను అంటే, స్వామి ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు, మళ్ళీ డేట్ ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఇబ్బంది కదా అంటే, ఇబ్బంది ఏం కాదు, మళ్ళీ తీసుకోవాలి గురువుగారిని, తీసుకొద్దాం, అదో దీక్ష అంటే మీ ఇష్టం అన్నదండి మహాతల్లి. మహాతల్లి నిజంగానండి. కాట్రోలపల్లిలో 40 రోజులు